రిచ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న టాలీవుడ్ హీరోలు రూట్ మారుస్తున్నారు. ఇన్నాళ్లు ఫాలో అయిన ఫార్ములాను పక్కన పెట్టి కొత్త జానర్స్ ట్రై చేస్తున్నారు. ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదన్న కసితో వర్క్ చేస్తున్నారు యంగ్ హీరోస్. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరు? వాళ్ళ నయా స్ట్రాటజీస్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న రామ్ పోతినేని కంప్లీట్ గా రూట్ మార్చారు. స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాల్లో ఊరమాస్ లుక్స్ లో కనిపించిన ఈ ఎనర్జెటిక్ స్టార్ ఇప్పుడు కూల్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా పేరుతో వస్తున్న సినిమాలో వింటేజ్ లవ్ వైబ్స్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా రూట్ మార్చారు. ఇన్నాళ్లు సీరియస్ మోడ్ లో ప్రయోగాలు చేసిన వరుణ్, We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నా సక్సెస్ కు మాత్రం దూరమయ్యారు. అందుకే ఈసారి హిట్ ఫార్ములాతో హారర్ కామెడీ జానర్ ట్రై చేస్తున్నారు. అక్కినేని వారసుడు అఖిల్ కూడా ట్రెండ్ మార్చారు. లవర్ బాయ్ గా సక్సెస్లు వచ్చినా మాస్ హీరో అనిపించుకోవాలన్న కోరిక తీరకపోవడంతో మాస్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీళ్లే కాదు, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు కూడా నెక్స్ట్ సినిమాల కోసం కొత్త స్టైల్ ట్రై చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ ఈ హీరోలకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను వీలైనంత త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అందుకే ఓవైపు షూటింగ్స్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు టైం ఇస్తున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనూ బిగ్ డెసిషన్ తీసుకున్నారు పవన్. లాంగ్ బ్రేక్ తర్వాత సినిమాల మీద దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసేశారు. ఓజీ షూటింగ్ కి గుడ్ బై చెప్పేశారు కూడా. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు పవన్. రీసెంట్ గా ఉస్తాద్ సెట్ లో అడుగుపెట్టిన పవర్ స్టార్ బ్రేక్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. జూలై ఫస్ట్ వీక్ వరకు జరిగే స్కెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్యాచ్ వర్క్ కూడా అదే నెలలో పూర్తి చేయాలన్నది పవన్ ప్లానింగ్ గా తెలుస్తోంది. పొలిటికల్ కమిట్మెంట్స్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా సినిమా స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు పవర్ స్టార్. మరోవైపు పవన్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖనితో సినిమా చేసేందుకు పవన్ మరో మూవీకి ఓకే చెప్పారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటోంది ఆయన టీం. గతంలో సముద్రఖని దర్శకత్వంలో బ్రో సినిమాలో నటించారు పవన్. ఆ పరిచయంతోనే సముద్రఖని పవన్ ని కలిశారే తప్ప ఎలాంటి సినిమా టాక్స్ అయితే జరగలేదని క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సిన విశ్వంభర సడన్ గా సైడ్ అయింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అదే డేట్ కు రావాలనుకోవడంతో కొడుకు కోసం త్యాగం చేసిన చిరు ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ను ఇంతవరకు లాక్ చేయలేదు. కొద్ది రోజులుగా మూవీ టీం నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఫైనల్ గా అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ ఇచ్చింది టీం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడం, అదే డేట్ కు రామ్ చరణ్ సినిమా రిలీజ్ ఉండడంతో విశ్వంభర వాయిదా పడింది. అయితే ఈ డిలే మరింత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు వాడుకుంటున్నారు చిరు. రీసెంట్ గా రామరామ సాంగ్ రిలీజ్ చేసిన యూనిట్ ఇప్పుడు షూటింగ్ కు సంబంధించి మరో క్లారిటీ ఇచ్చింది. ఒక ఐటెం సాంగ్ మినహా షూటింగ్ అంతా పూర్తయినట్టు వెల్లడించారు మేకర్స్. సినిమా మొత్తానికి కీరవాణి సంగీతం అందిస్తున్న త్వరలో తెరకెక్కించబోయే మాస్ సాంగ్ ను మాత్రం బీమ్స్ కంపోజ్ చేస్తున్నారు. ఫ్యాంటసీ మూవీ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని భారీ చిత్రాల గ్రాఫిక్స్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అందుకే విశ్వంభర విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు చిరు. ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలు, దర్శకుల గురించే డిస్కషన్ జరుగుతుంటుంది. కానీ ఎలాంటి డిస్కషన్ లేకుండా సైలెంట్ గా హీరోలతో పోటీ పడే రేంజ్కి వచ్చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. కేవలం మ్యూజిక్ డైరెక్టర్స్ పేరే సినిమా బిజినెస్ కు హెల్ప్ అయ్యే రేంజ్ లో ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్. మరి ఈ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న ఆ సంగీత దర్శకులు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ సినిమా సక్సెస్ లో సంగీత దర్శకులు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు.
ఆడియన్స్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకే సంగీత దర్శకుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. సినిమా రేంజ్ పెంచి పేర్లు, టైటిల్స్ ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో అనిరుద్ లాంటి వాళ్లకు భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అనిరుద్ తర్వాత టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. కమర్షియల్ సినిమాకు కావాల్సిన పర్ఫెక్ట్ ఆల్బమ్ ఇవ్వడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నారు తమన్. అనిరుద్తో పోల్చుకుంటే తమన్ రెమ్యునరేషన్ కూడా తక్కువే. దీనికి తోడు బీజీఎం విషయంలో స్పెషలిస్టుగా పేరున్న ఈ ఎనర్జెటిక్ మ్యూజిషియన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఈ లిస్టులో చేరిన సంగీత దర్శకుడు భీమ్స్. నిన్న మొన్నటి వరకు చిన్న సినిమాల సంగీత దర్శకుడుగా పేరున్న భీమ్స్ ఇప్పుడు టాప్ లీగ్లోకి వచ్చేశారు. ధమాకా, మ్యాడ్ స్క్వేర్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో సూపర్ ఫామ్ లోకి వచ్చారు ఈ యంగ్ సెన్సేషన్. అందుకే టాప్ స్టార్స్ కూడా భీమ్స్ ట్యూన్స్ కోసం క్యూ కడుతున్నారు. పుష్ప 2 తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. పాన్ ఇండియా రేంజ్ సినిమాలకు పర్ఫెక్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు. ఈ వారం రిలీజ్ కు రెడీ అవుతున్న కుబేరా సినిమాతో మరోసారి తన మార్కు చూపించేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సీనియర్స్ ప్లస్ యంగ్ మ్యూజిషియన్స్ కాంబినేషన్స్ తో టాలీవుడ్ మ్యూజిక్ సినీ అభిమానులను అలరిస్తుంది. వార్ 2 కోసం డ్రాగన్ షూట్ కు షార్ట్ బ్రేక్ ఇవ్వబోతున్నారు తారక్. ఒక్క పాట మినహా వార్ 2 షూటింగ్ అంతా ఎప్పుడో పూర్తయింది. అయితే ఆ ఒక్క పాటే సినిమాలో చాలా కీలకం కావడంతో ఆ సాంగ్ను మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది యూనిట్. ఇంతకీ ఆ సాంగ్ ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోస్ గా తెరకెక్కుతున్న వార్ 2లో నాటు లాంటి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియాలో ది బెస్ట్ డాన్సర్స్ గా పేరున్న హృతిక్, తారక్ కలిసి స్టెప్ వేస్తే థియేటర్లు ఊగిపోవడం ఖాయం. అందుకే వాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్ లో అదిరిపోయే ట్యూన్ ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ గతంలోనే షూట్ చేసేందుకు ప్లాన్ చేసినా హృతిక్ గాయపడటంతో కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు హీరోలిద్దరూ రెడీ అనటంతో ఈ నెలలోనే సాంగ్ షూట్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది అయాన్ టీమ్. త్వరలో డాన్స్ వార్ కి రెడీ అవుతున్నారు హృతిక్ అండ్ తారక్. వార్ 1లో హృతిక్, టైగర్ కలిసి నటించారు. ఇద్దరి కాంబినేషన్ లో పాటను తెరకెక్కించారు. ఆ సాంగ్ సినిమా సక్సెస్ లోనూ కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం కూడా రెడీ చేస్తున్నారు. కానీ ఈసారి స్కేల్ తో పాటు డాన్స్ మూమెంట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ ఫామ్ లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. హీరోయిన్ గా గ్లామర్ ఇమేజ్ అందుకోవడంలో తడబడుతున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు. అసలు ఈ డిస్కషన్ అంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. అతిలోక సుందరి వారసురాలుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటిగా ప్రూవ్ చేసుకున్న స్టార్ లీగ్ లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు. నార్త్ లో గ్లామర్ హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో ప్రెజెంట్ సౌత్ మీద కాన్సెంట్రేట్ చేశారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ ఇమేజ్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు ఈ స్టార్ కిడ్. తన వెకేషన్ ఫోటోస్ తో పాటు వరుస ఫోటో షూట్స్ తో అభిమానులకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో జాన్వీ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతుంది. జాన్వీ ఈ రేంజ్ లో గ్లామరస్ ఫోటో షూట్ చేయడం ఫస్ట్ టైం ఏం కాదు. గతంలోనూ ఐఎమ్ సో హాట్ అనే రేంజ్ లో రచ్చ చేశారు జూనియర్ శ్రీదేవి. అయితే సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హీట్ పెంచినా సిల్వర్ స్క్రీన్ మీద జాన్వీకి గ్లామర్ క్వీన్ అన్న ట్యాగ్ మాత్రం దక్కడం లేదు. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.